సీఎం జగన్ లండన్ పర్యటన ముగిసింది. దీంతో ఆయన ఇండియాకు చేరుకున్నారు. నిన్న మధ్యాహ్నం లండన్లో ఫ్లైట్ ఎక్కిన జగన్ ఇవాళ ఉదయం 4 గంటల సమయంలో రేణిగుంటకు చేరుకున్నారు. అక్కడి నుండి రోడ్డు మార్గాన తాడేపల్లిలోని తన నివాసానికి వెళ్లారు. కాగా ఎన్ని రోజులు విదేశాల్లో బిజీగా గడిపిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం పార్టీ నేతలతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో కౌంటింగ్ ఏర్పాట్లు, సోషల్ మీడియా బ్యాలెట్ పేపర్ వివాదంతో పాటు తదితర అంశాలపై చర్చించే ఛాన్స్ ఉంది. కాగా గత నెల 17న లండన్ వెళ్లిన జగన్ సుమారు 14 రోజులు విదేశాల్లో గడిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చూసినట్లయితే ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఆయన లండన్ నుంచి ఈ రోజైతే మాత్రం తాడేపల్లి నివాసానికి చేస్తున్నారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ నెల 15వ తారీఖున లండన్ వెళ్ళినటువంటి సీఎం జగన్ 15 రోజుల పాటు లండన్ లో పర్యటించారు. అంటే ఈ రోజు 4:30 గంటలకి జనవరం ఎయిర్పోర్ట్ కి ఆయన చేరుకోవడం జరిగింది. జనవరం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా కూడా ఆయన తాడేపల్లి ప్యాలెస్ కి ఆయన నివాసానికి వెళ్ళడం జరిగింది. ఎన్నికల విరామంలో ఎన్నికల్లో విరామం లేకుండా కూడా జోరుగా ప్రచారం నిర్వహించడం, పార్టీలో అన్ని తానే కూడా ప్రచారం నిర్వహించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ సిద్ధం సభకు ఇలాంటి అన్నింటితో కూడా చాలా జనంలోకి వెళ్ళినటువంటి జగన్ రేపు 13వ పోలింగ్ ముగిశాక జగన్ రిలాక్స్ మోడ్ లోకి వెళ్ళారంటూ కూడా చెప్పొచ్చు. మనం కుటుంబంతో కలిసి లండన్ పర్యటనకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి మే 17న లండన్ కి అయితే ప్రయాణమైనటువంటి 15 రోజుల పాటు విదేశీ పర్యటనలో ఉన్నటువంటి ఆయన లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ ఈ 3 దేశాల్లో ఆయన పర్యటించినటువంటి పరిస్థితి. పోలింగ్ తర్వాత కొంచెం గ్యాప్ రావడంతో ఆయన ఈ గ్యాప్ ని రెస్ట్ తీసుకోవడానికి ఉపయోగించినటువంటి వస్తుంది. ఇందుకోసం ఫారెన్ ట్రిప్ కూడా ఆయన ప్లాన్ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ రోజు కొద్దిసేపటి క్రితమే గన్నవరం నుంచి తాడేపల్లి జరుగుతున్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం అయితే మాత్రం ఆ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అవుతారని తెలుస్తుంది. దీనికి సంబంధించి అంటే ఎన్నికల కౌంటింగ్ సంబంధించి ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి, ఎన్నికల కౌంటింగ్ లో ఏ విధమైనటువంటి నడవడితో ఉండాలి, కార్యకర్తలు కానివ్వండి వెళ్ళేటటువంటి ఏజెంట్లకు ఎటువంటి శిక్షణ ఇచ్చారు, వీటన్నిటిపైన కూడా ఆయన పూర్తిగా వివరాలు అడిగి తెలుస్తుంది. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి ఇప్పటి వరకు కూడా అటు కోర్టులో కానివ్వండి ఈసీ ఇచ్చినటువంటి దీని మీద కానివ్వండి ఏంటనే అంశాలను అయితే మాత్రం ఆయన పరిగణలో తీసుకుని అక్కడ ముఖ్య నేతలతో అదేవిధంగా లీగల్ సెల్ తో కూడా సమావేశం అవుతారని కూడా తెలుస్తుంది. వీటన్నింటినీ కూడా ముగించుకుని ఈరోజు సాయంత్రానికి అయితే మాత్రం ఆయన ఒక క్లారిటీ వచ్చింది. అంటే ఇంకా కౌంటింగ్ చాలా దగ్గర పడుతుండటంతో 2-3 రోజులుగా వ్యవధి ఉండడంతో క్యాడర్ అందరినీ కూడా సమావేశం చేసుకోవడానికి అయితే మాత్రం ఆయన ఈ రోజు మధ్యాహ్నం నుంచి అయితే మాత్రం పూర్తిగా కొత్త నిబంధనలకు సంబంధించి అసహనం వ్యక్తం చేస్తోంది, అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీని విషయాన్ని కోర్టు దాకా కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు దాని గురించి తీర్పు వచ్చే అవకాశం ఉంది. దీని గురించి కీలకంగా చర్చకు వచ్చే అవకాశం ఏమైనా ఉందా ఈ రోజు మీటింగ్ లో? సునీల్, మనం చూసినట్లయితే టీడీపీ ఏదైతే జనసేన బీజేపీ కూటమిగా ఉన్నటువంటి కూటమి చేసినటువంటి విజ్ఞప్తి ఈసీ తలగ్గింది. ఈసీ ఏదైనా తిరుగుకోవడానికి కూడా తలగుతా పోతా ఉంది. మేము ఎటువంటి ఫిర్యాదులు చేసినా సరే ఎలక్షన్ కమిషన్ పట్టించుకోవట్లేదంటూ కూడా ఘాటైన వ్యాఖ్యలే వైసీపీ నేతలు అయితే చేసినటువంటి పరిస్థితి. డైరెక్ట్ గా సజ్జల రామకృష్ణారెడ్డి అయితే మాత్రం ఎన్నికల ఏదైతే కమిషన్ కాదు ఎన్నికల ఈసీ మాత్రం తప్పుపట్టినటువంటి పరిస్థితి. దానిపైన కూడా కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి. కోర్టులో ఇటువంటి తీర్పు రాబోతుందనేది మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే పోస్ట్ బ్యాలెట్ కి సంబంధించి జరుగుతున్నటువంటి రగడ ఏదైతే ఉందో ఈ రగడకి సంబంధించి అసలు దీన్ని ఏ విధంగా పరిగణనలో తీసుకోవాలి, అసలు దీంట్లో ఉన్నటువంటి లొసుగులు ఏంటి, ఆ లొసుగులు ఏమైనా ఉన్నాయా లేదండి, అసలు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళవచ్చా లేదా అనేది మాత్రం లీగల్ తోటి అదేవిధంగా గతం నుంచి అనుభవం ఉన్నటువంటి లీడర్స్ తోటి ఇలాంటి ఇప్పుడు సంఘటనలు జరిగినాయా, ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి ఎక్కడన్నా ఉందా అనేది మాత్రం ఆయన ఈ సమీక్ష సమావేశాల్లో అయితే ముఖ్య నేతలతో పాటు లీగల్ సెల్ వారితో కూడా ఆయన చేసేటువంటి పరిస్థితి ఉంది. ఆయనకి దృష్టిలోకి వచ్చినటువంటి అంశాలను బట్టి ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా ఆయన ఓ డెసిషన్ తీసుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. అంటే లీగల్ గా ఇంకా ఫర్దర్ గా ఏమైనా ఫైట్ చేయాలా, ఇంకా ఫర్దర్ ఫైట్ ఇంకా ఇతర ఏ అంశాలను తీసుకొచ్చి కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి విచారణలో ఇంకా వేరే అంశాలను కూడా చూచాలా అనేది ఉంది. ఏదైతే ఉందో మొత్తం కూడా
ఏదైతే ఈ లీగల్ సెల్ కావచ్చు, ముఖ్య సలహాదారులు కావచ్చు, వీళ్ళందరితో కూడా జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఈ రోజు అయితే పూర్తిగా చర్చించి దానిపైన మాత్రం ఒక క్లారిఫికేషన్ అయితే వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. సాంబశివరావు, అయితే ఈరోజు ఎంతమంది నేతలతో సమావేశమయ్యే అవకాశం ఉంది, ఎంతమంది నాయకులు ఈరోజు? ఎందుకంటే ఇప్పటికే నిన్న బాబు మీటింగ్ చూసాం, చంద్రబాబు నాయుడు మొత్తం ఇరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్య నేతలతో భేటీ అయినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈరోజు అంతే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్య నేతలందరూ కూడా జగన్ని కలవడానికి వచ్చే అవకాశం ఉంది కదా? సునీల్, మనం చూసినట్లయితే ఆయన సుదీర్ఘంగా 15 రోజుల పాటు రాష్ట్రంలో లేనటువంటి పరిస్థితి. అంటే 15 రోజుల పాటు ఆయన లేకపోవడంతో కేడర్ లో కొన్ని చోట్ల మనం చూసినట్లయితే అటు పిన్నె పల్నాడులో జరుగుతున్నటువంటి సంఘటనలు కావచ్చు, కడప ఇతర చోట్ల జరుగుతున్నటువంటి సంఘటనలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి గొడవలు కావచ్చు, అదేవిధంగా ఈసీ తీసుకున్నటువంటి ట్రాన్స్ఫర్ నిర్ణయాలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా చర్చించాలి. పార్టీ కార్యకర్తలకు ఉన్నటువంటి సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేయాలి. పార్టీ కార్యకర్తలకి నాయకులకి మాత్రం చాలా సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ లేనన్ని రోజులు కూడా చాలా జరిగినాయి కాబట్టి వాటన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలనే తాపత్రయం ఏంటంటే నాయకులు కార్యకర్తలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా దీనిపైన పూర్తిగా మనం చూడాలి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు, వీటిపైన ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారని కూడా వాళ్ళందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ముఖ్య సలహాదారులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా భేటీ కలుగుతున్నారు. అదేవిధంగా ఆ లీగల్ సెల్కి సంబంధించి కూడా రానున్నటువంటి రోజులు ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి సంఘటనలకు సంబంధించి ఎటువంటి కేసులు నమోదయ్యాయి, వాటిపైన కార్యకర్తలకు ఎటువంటి భరోసా ఇవ్వాలి, వాళ్ళందరికీ కూడా కార్యకర్తలకు లీగల్ సెల్ ద్వారా ఎటువంటి సహాయాలు అందించాలి, ఇలా అనేక అంశాలను అయితే ఆయన పరిగణలో తీసుకుని ఆ విధంగా ముందుకెళ్ళాలి. అదేవిధంగా జరిగినటువంటి గొడవల పైన ఎటువంటి సెక్షన్స్ నమోదు చేశారు, కార్యకర్తలకు ఏ విధంగా ఇప్పటి వరకు కూడా పార్టీ అండగా ఉంది, అంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లేనప్పుడు ఏ విధంగా ఉన్నారు, నాయకులకి కార్యకర్తలకి లీడర్స్ ఏ విధంగా సపోర్ట్ ఇచ్చారు, ఇదన్నిటిపైన కూడా ఆయన ఒక అభిప్రాయాలకి అయితే రానున్నటువంటి వస్తుంది. అంటే ఇప్పటి వరకు కూడా ఆయన గుర్తేటటువంటి సమాచారాన్ని ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రత్యేకంగా ఫేస్ టు ఫేస్ మాట్లాడి ఇలాంటి కొన్ని సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా క్లియర్ చేసుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు చాలా ఎక్కువ మందిని వీళ్ళంత వరకు కూడా కలిసి వారందరికీ కూడా సమాధానం ఇచ్చి భరోసాని ఇచ్చి రానున్నటువంటి రోజుల్లో, అంటే ఇప్పటి వరకు కూడా ఆయన టీచర్ ఎక్స్ట్రా గానీ ఇతర టీచ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసినట్లయితే మనం మళ్ళా ఏదైతే మళ్ళా ప్రమాణ స్వీకారం చేయబోతున్నామో మన పార్టీ అధికారంలోకి రాబోతున్నట్టు ఏ విధంగా ఇప్పటి వరకు కూడా చెప్పుకొచ్చారో అదే దాన్నే మళ్ళా ప్రజల్లో తీసుకెళ్లాలి అనే ఉద్దేశాన్ని కూడా ఆయన కుదరదలుతుంది. కాబట్టి దానికి మళ్ళా మన ప్రభుత్వం వస్తుంది అని నినాదాన్ని అయితే మనకు ఈ రోజు కూడా ఏదన్నా గిట్ల ద్వారా కూడా వేరే ఇతర ఎక్స్ కానీ ఇలాంటి ప్రచార మాధ్యమాల ద్వారా కూడా చెప్పేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి మరి ఎక్కువగా నాయకులు కార్యకర్తలు కూడా రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటనలు కూడా చెప్పాలి. కాబట్టి అందరినీ కూడా మాక్సిమం ఎక్కువగా కలిసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, సాంబశివరావు, థ్యాంక్ యూ.